పత్రికా మిత్రులు అందరికీ నమస్కారం సార్. పత్రికా మిత్రులందరికీ నా నమస్కారము. నా పేరు ఆరోగ్య మేరీ. నేను సెయింట్ జోసెఫ్ బాయ్స్ హై స్కూల్లో దాదాపు 10 సంవత్సరాలు పనిచేసినాను సార్. తర్వాత నేను ఎంఏ బీడీ అయిపోయింది సార్ నాది. నేను అక్కడ మరియాపురంలో పుట్టాను, మరియాపురంలో చదివినాను సార్. నేను ఒక వికలాంగురాలిని సార్. నాకు ఇప్పుడు మన చర్చి సార్, నేను విన్నవించుకోవడం ఏమనగా సార్ నేను దాదాపు గత 15 సంవత్సరాల నుంచి సెయింట్ జోసెఫ్ బాయ్స్ హై స్కూల్లో పనిచేస్తున్నాను సార్. బుగ్గలపల్లిలో కూడా 3 ఏళ్ళు పనిచేస్తున్నాను సార్. తర్వాత మన ఆరోగ్య మాతలో కూడా 2 ఏళ్ళు పనిచేస్తున్నాను సార్. జాన్సన్ చెట్టూరు ఫాదర్ గారు నేనుండగా నన్ను జరిపించుకున్నారు సార్. ఆ ఫాదర్ నన్ను మాత్రము నువ్వు నాకు ఎక్కడ జాబ్ మామూలు అక్కడ నేను ఆర్సీ మీడియట్ స్కూల్లో ఇక్కడ ఆరోగ్య మాతలో పనిచేస్తున్నాను సార్. అక్కడ స్ట్రెంత్ లెక్క స్కూల్ మూసేశారు సార్. స్కూల్ మూయడం వల్ల జాన్సన్ చెట్టూరు ఫాదర్ ఏమన్నారంటే, ఆరోగ్య మేరీ నువ్వు ఉండు, మీకు ఒకవేళ జాబ్స్ వస్తేగా మాత్రము నీకే ప్రిఫరెన్స్ ఇస్తాము, మీలాంటి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తాము, అన్యాయం చేయమని నాకు మాట ఇచ్చారు సార్. అన్న తర్వాత ఇప్పుడు పోస్టులు వస్తుంటే ఏమంటున్నారంటే సార్, నేను ఎందుకు పోస్టులే లేవు ఆరోగ్య మేరీ, నీకు ఎట్టి ఇస్తామని చెప్పి అన్నారు సార్. తర్వాత ఈరి మరీనగా ఫాదరు ఏమన్నారంటే, నువ్వు ఎంఏబీడీ చదివావు కదా, ఈ 4,000 జీతం నాకు దాదాపు 1,000 రూపాయలే సార్. నాకు జీతం 1,000 రూపాయల నుంచి పనిచేస్తారు సార్. నాకు మాత్రం అన్యాయం చేసిన సార్, మీరే నాకు న్యాయం చేయాలి. నేను ఎంతకైనా పోరాడతాను సార్. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ సార్ దగ్గర కూడా పొమ్మన్నాను, వెళ్ళిపోతాను సార్. ఈరి మరి అన్న ఫాదర్ ఏమన్నారంటే, నువ్వు ఎంఏబీడీ చదివావు కదా, నీకు ఎందుకు ఈ తక్కువ జీతంతో నీకు డబ్బులు, బయటికి పోతే నీకు జీతం దండికి ఇస్తా. ఎందుకని సార్ ఫాదర్ ఆ మాట అన్నారంటే, వాళ్ళ బంధువుల వాళ్ళని కూడా ఆల్రెడీ చేర్పించుకున్నా సార్. ఉద్యోగాలు కూడా అమ్మాయి పేరు కూడా ఉంది సార్. ప్రతి ఒక్క పేరు కూడా చెప్తాను సార్, ఎవరెవరికి ఇస్తున్నారు సార్. ఆమె ఈరి మరిన ఫాదరు నేను వికలాంగురాలైనా కూడా నన్ను పక్కన పెట్టి నన్ను పైడి కాలుకు మార్చారు సార్. పైడి కాలువలో అక్కడ బస్సు సౌకర్యం లేదు సార్, ఆటో సౌకర్యం కూడా లేదు సార్. మళ్ళీ నేను ఈరి మరిన ఫాదర్ గారిని నేను కలిస్తే ఫాదర్ గారు ఏమన్నారంటే, నువ్వు ఇష్టం ఉంటే చెయ్యి, లేకుంటే మానుకో అన్నారు సార్. ఆ ఈరి మరిన ఫాదర్ గారు నన్ను ఉద్యోగం మానేలా ఫాదర్ గారు ప్రేరేపించారు సార్. ఇంకా తర్వాత సార్ కానీ ఇప్పుడు ఉద్యోగాల కోసం కొంతమంది కమిటీ మెంబర్లను పెట్టారు సార్ మన ఆర్సీ మీడియట్ స్కూల్లో సార్. ఏ ఫాదర్ వాళ్ళు ఫస్ట్ సార్ ఈయన వీజీ మన బాలరాజ్ ఫాదర్ ఉన్నారు సార్. వీజీ బాలరాజ్ ఫాదర్ గారు ఆ ఫాదర్ను అర్జీ పెట్టాను సార్. అర్జీ వెళ్ళి ఫాదర్ను కలిశాను సార్. దాదాపు పోయిన నెల కలిశాను సార్. కలిసితే ఏమన్నారంటే, నేను పేరుకు మాత్రమే వీజీని, నాకేమి లేదుమా, నువ్వు కూడా బయట చైతన్య స్కూల్లో అట్లా పనిచేసుకోవచ్చు అన్నారు సార్. కానీ ఆ వీజీ బాలరాజ్ ఫాదర్ వాళ్ళ తమ్ముని భార్యకి జాబ్ ఇస్తున్నారు సార్. తర్వాత జాన్సన్ చెట్టూరు మెయిన్ నా జీవితము సార్, నన్ను కుక్క లెక్క తిప్పింది కూడా ఈ జాన్సన్ చెట్టూరు ఫాదర్ మెయిన్ సార్. నన్ను స్టాఫ్ రూమ్లో కూర్చోంటే కావాలని గొడవ పెట్టాలని పో ఆరోగ్య మేరీ నువ్వు మీ మరియాపురం వాళ్ళు పెద్ద మనుషులు పిలుచుకురాపో, బిషప్ బస్సు గొడవ పెట్టు, ఇక్కడ గొడవ పెట్టాను, నన్ను అప్పట్లో రెచ్చగొట్టాను సార్. అప్పట్లో నేను అర్జీ పెట్టాను సార్. ఆ అర్జీ కూడా ఇప్పటికి కూడా జాన్సన్ చెట్టూరు ఫాదర్ కార్డు ఉంది సార్. తర్వాత ఈయన సంబటూరు సురేష్ ఫాదర్ సార్. ఇప్పుడు ఆ ఫాదర్ కూడా కొత్తగా వచ్చారు. ఫాదర్ అన్న కొడుకు పేరు కరుణాకర్ సార్. ఆ అబ్బాయి జాన్సన్ చెట్టూరు ఫాదర్ ఉండగా, అంటే నేను సర్వీస్లో నేను పనిచేసాను కదా సార్ 10 ఏళ్లలో, అప్పుడు ఉన్నారు సార్. అతని పేరు కరుణాకర్ సార్. అబ్బాయి పేరు సంబటూరు సురేష్ ఫాదర్ రిలేటివ్ సార్ కరుణాకరు. అతను అప్పట్లో బీఈడి కూడా ఏం చదవలేదు సార్. అప్పుడు కరుణాకర్ అతను మన ఈ బాయ్స్ హై స్కూల్లో జాన్సన్ చెట్టూరు ఫాదర్కు డ్రైవర్గా ప్లస్ హాస్టల్ వార్డెన్గా ఉన్నారు సార్. వీళ్ళు ఈ సంబటూరు సురేష్ ఫాదరు ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఉద్యోగం వస్తుందేమో, వాళ్ళకి ముందు ఐడియా ఉంటుందేమో, నాకైతే తెలియదు సార్. తర్వాత ఇప్పుడు ఆ కరుణాకర్ అతన్ని ఉద్యోగంలో పెట్టి, ఆ కరుణాకర్కి ఉద్యోగంలో ఉన్నారు సార్. ఇప్పుడు వాళ్ళైనా బీడీ చేశాడో, టెట్ క్వాలిఫై అయ్యాడో అది మాత్రం ఏం తెలియదు సార్. నేను మాత్రం ఎంఏ బీడీ కూడా అయిపోయింది సార్. నేను టెట్ కూడా క్వాలిఫై అయినా సార్. దయచేసి మీరు నాకు న్యాయం చేయండి సార్. నేను మాత్రం ఎంతకైనా పోరాడతాను సార్. తీసేశారు సార్. తీసేసి ఉద్యోగం ఇస్తారని చెప్పారు సార్. అంటే వాళ్ళు కోర్టు ద్వారా చాలా మంది పోతున్నారు సార్. నాకు న్యాయం జరుగుతుంది నేను ఉన్నా కానీ సార్, వీళ్ళు ఇంత చేస్తాను అనుకోలేదు సార్. నాకు మెయిన్ జాన్సన్ చెట్టూరు ఫాదరు, తర్వాత ఈరి మరీనా ఫాదరే సార్. ఏ ఫాదర్ వాళ్ళ బంధువులను వాళ్ళని తెచ్చుకున్నారు సార్. అసలు సర్వీస్లో లేనటువంటి వాళ్ళని కూడా ఉద్యోగం ఇప్పిస్తున్నారు సార్. ఇప్పుడు
దాదాపు 10 మంది, దాదాపు 60 మంది దాకా ఉన్నారు సార్. కమలాపురం వాళ్ళు అక్కడ మాకు పోరాడే వారు లేక వాళ్ళు ఎందుకులు మా అని పాపం వాళ్ళు తప్పుకొని వెళ్ళిపోతున్నారు సార్. వయసు అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అమ్ముకున్నారు సార్. 25-30 లక్షలకు అమ్ముకున్నారు సార్. నాకు ఉద్యోగం నాకు ఇప్పటి నుంచి నేను దాదాపు 1000 రూపాయల జీతంతో పనిచేస్తున్నాను సార్. ఆ జీతం కూడా అప్పట్లో హెచ్ఎం సార్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు ఇచ్చే 1400-1000 రూపాయల జీతంలో ఆ డబ్బులు దాంట్లో సగం కమిషన్ తీసుకొని నాకు డబ్బులు ఇస్తున్నారు సార్. అయినా నేను ఎందుకని సార్, నాకు జాబ్ వస్తుంది, నాకు ఉద్యోగ భద్రత ఉంది, నేను దేవుడిని నమ్ముకున్నాను సార్. ఈ ఫాదర్లు మేము అంతా భక్తిగా చెప్పి పీఠాలెక్కి పూజలు చేసి దేవుని గురించి యేసు ప్రభువుని అవన్నీ ఇవన్నీ చెప్తారు సార్. కానీ మా అలాంటి వాళ్ళు పొట్ట కొడుతున్నారు సార్. నాకైతే సార్ నాకేమనిపిస్తుందంటే ఈ ఫాదర్లు స్టేజ్ పైన ఎక్కి దేవుని వాక్యాలు చెప్తాను. నేను డైరెక్ట్గా పీఠం ఎక్కి వాళ్ళకు అడగాలంత బాధేస్తాను సార్ నాకు మాత్రం. ఇంకా నేను ఒక హ్యాండిక్యాప్ అమ్మాయిని సార్. నాకు చిన్న పాప ఉంది సార్. మా భర్త కూడా నిరుద్యోగే సార్. మా అమ్మ సార్, మా అమ్మకు కూడా అన్యాయం చేశాం. 30 ఏళ్ళు సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజీలో పనిచేసింది సార్. మా అమ్మ ఉద్యోగం ఇప్పిస్తారు చేస్తామని అప్పట్లో ఉన్న ఫాదర్లు వాళ్ళ బంధువులకు వాళ్ళకి ఇప్పించుకున్నారు సార్. మెయిన్ జాన్సన్ చెట్టూరు ఫాదర్స్, ఈరి మరిన్న ఫాదర్ సార్. ఈ సంవత్సరం సురేష్ ఫాదర్ను మనపై నేను కలిస్తే ఏమన్నారంటే, నువ్వు నీ వ్యక్తిగత కారణాల వల్ల నువ్వు బ్లేమ్ చేస్తున్నావు అంటే. వ్యక్తిగత కారణాలు అంటే ఏముంటాయి సార్? ఇప్పుడు తప్పన్నారు కాదు, మేము పోరాడే వాళ్ళ మాలో నిజాయితీ లేదు అన్నారు. ఇప్పుడు నేను ఇక్కడే కూర్చుంటా సార్, వాళ్ళని రమ్మని నేను సార్. ఎవరు నిజాయితీ ఇప్పుడే మాట్లాడిద్దాం సార్. నా తప్పైతే నేను భయం ఉంటా అంతే కదా సార్. తప్పు చేసేవాళ్ళు ఇలా దొంగగా పోయి అక్కడికి పోయి ఇక్కడికి పోయి చేస్తారు సార్. న్యాయంగా మాకు అన్యాయం జరిగిపోతుంది.